అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు, హలో అండి. ఆల్ ది అదర్ అమేజింగ్ పీపుల్ హియర్ టుడే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ మన డైరెక్టర్ హరీష్ గారు. నేను ఎప్పుడూ కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ కాలేజ్ అన్నీ చాలా మిస్ చేశాను. ఐ వాజ్ లైక్ అయ్యో ఆ ఎగ్జామ్స్, ఆ టీచర్ పరీక్ష, ప్రిన్సిపల్ అన్నీ ఉంటుంది కదా, ఐ వాజ్ మిస్సింగ్ అ లిటిల్ బిట్. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత థ్యాంక్ యూ సార్, యాక్చువల్లీ ఫీల్స్ లైక్ ఐఎమ్ బ్యాక్ ఇన్ స్కూల్. ఐవ్ లెర్న్ సో మచ్. నెక్స్ట్ దిల్ రాజు గారు and the production house, especially Harshit and everybody. So thanks Andy, thank you for the opportunity, thanks for having the belief in me. Miki, the music director, already routine love story chesaru, కానీ routine love story nunchi deeniki I mean enta difference undi idi Miki music na leda అని first oka chinna doubt vastundi. కానీ I'm so happy Miki, thank you so much, you've definitely done your best in this, thanks a lot. Then coming Tej, my co-actor బాబు గారు, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఎందుకంటే సెకండ్ సినిమా కాబట్టి కొంచెం ఈజీగా ఉంది. అండ్ ఆల్వేస్ అన్ అమేజింగ్ పర్సన్, ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, ఎవ్రీథింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దెమ్. ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ. కమింగ్ టు ద లాస్ట్, కెన్ నెవర్ ఎండ్ దిస్ ఫంక్షన్ విదౌట్ మెన్షనింగ్ హిస్ నేమ్. ఆయన పేరు చెప్పలేదంటే ఈ ఫంక్షన్ విల్ నాట్ ఎండ్ అనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మెయిన్లీ థ్యాంక్ యూ ఆల్ అండి, థ్యాంక్ యూ. నిజంగా చెప్తాను, ఈ ఫంక్షన్లో ఇవాళ ఇంత ఎనర్జీ ఉంటుందని అనుకోలేదు. ఈ ఎనర్జీకి రీజన్ వన్ అండ్ ఓన్లీ మెగా ఫ్యాన్స్. ఆల్ మెగా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఖుషి సినిమాలో కళ్యాణ్ గారు అడుగుతారు, నీకు ఎవరంటే ఇష్టం అన్నప్పుడు భూమిక చిరంజీవి అనగానే ఆ నెక్స్ట్ డైలాగ్ వినపడలేదు ఒక 2 నిమిషాల వరకు. ఆ తర్వాత ఆయన వాక్ చేస్తూ ఆ డైలాగ్ వినపడగానే ఆగిపోతారు కళ్యాణ్ గారు కూడా. నెక్స్ట్ డైలాగ్ వినపడలేదు, రిపీట్ ఆడియన్స్కి ఆ డైలాగ్ అర్థమైంది. మేము మళ్ళీ ఆ డైలాగ్ గురించి చాలాసార్లు చూసాం. అప్పుడు కళ్యాణ్ గారు ఏమంటారంటే, అమ్మ నాన్న చిరంజీవి కామన్గా తెలుగు వాళ్ళందరికీ ఇష్టమే, ఇంకేమన్నా చెప్పు అంటారు. నిజం సార్, గత కొన్ని దశాబ్దాలుగా అమ్మ నాన్న చిరంజీవి ఎప్పటికీ బోర్ కొట్టరు. మేము అందరం మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నాం. అండ్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ సినిమాలో ఒక సాంగ్ రీమిక్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ సాంగ్ చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఆలోచించి ఫైనల్గా ఒక సాంగ్ వచ్చాం. ఆ మిగతా సాంగ్స్, ఇప్పుడు మెడ్లీ చేసిన సాంగ్స్ అన్నీ, తేజ్ పర్ఫామ్ చేసిన సాంగ్స్ అన్నీ నా ఫేవరెట్. ఇవి కాకుండా ఇంకా కొన్ని వందల పాటలు రీమిక్స్ చేయాలంటే చాలా డిస్టర్బ్ అయిపోయాం, అసలు ఏ సాంగ్ చేయాలో తెలియదు. సో ఫైనల్గా ఆ సాంగ్ నేను రాజు గారు ఆ సాంగ్ అనుకొని చేసాం. థ్యాంక్ యూ సో మచ్. కోటి గారు వచ్చారు, రాజు గారు వాళ్ళు రాలేకపోయారు. అండ్ లిరిసిస్ట్ భువన్ చంద్ర గారికి మాకు ఈ సాంగ్ మా సినిమాలో పెట్టడానికి అవకాశం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కథ చాలా రోజుల క్రితం ఈ క్యారెక్టరేషన్ అనుకున్నాను. అంటే స్క్రిప్ట్ రీసెంట్గా ఫినిష్ చేసినప్పటికీ క్యారెక్టరేషన్ అనుకుని చాలా రోజులు అయింది. ఒక యంగ్ హీరో కావాలి దీనికి. సో నేను పెద్ద ఇమేజ్ ఉన్న స్టాల్తో చేయడం మూలంగా ఈ స్క్రిప్ట్ ఎప్పుడు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయలేదు. కళ్యాణ్ గారి ఇంట్లో తేజ్ని చూడగానే సుబ్రహ్మణ్యం దొరికాడు అనిపించింది నాకు. నిజంగా తేజ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు రే ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ, పిల్ల నిజం చూసినప్పుడు కానీ, నాకు ఇప్పుడు మీరు చూసినవన్నీ నా విజువల్స్ లాగా వచ్చేవి నేను చూస్తున్నప్పుడు. సో ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హీరోని వెతుక్కుంటుంది అంటారు, బహుశా ఇదేనేమో. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆ ఎనర్జీ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అలాట్. నేను శిరీష్ గారు, లక్ష్మణ్ గారు మొదలుపెట్టి 18 ఫిలిమ్స్లో మీ అందరికీ తెలిసిందే 15 సినిమాలు సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. అందులో బన్నీ ఆర్య, పరుగు, చరణ్, ఎవడు, తేజుతో అరవింద్ గారితో మొన్న ఇంట్రడ్యూస్ సినిమానే చెప్పుకుంటాను. ఎందుకంటే పిల్ల నువ్వు లేని జీవితం ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి, పిల్ల నువ్వు లేని జీవితం, ఇవన్నీ సక్సెస్ ఫిలిమ్స్ చేస్తూ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక చిరంజీవి గారి గురించి మాట్లాడే అవకాశం ఈరోజు నాకు దొరికింది. సో నేను డెఫినెట్గా మాట్లాడాలి. కంటిన్యూగా సక్సెస్లో ఉన్న మాకు జోష్ కథ చిరంజీవి గారికి వినిపించాం. చరణ్ విన్నాడు, బాగుంది, అది బాగుందని చెప్పాలా బాగలేదు అని చెప్పాలా అనే ఒక 1 వీక్ 10 డేస్ సినిమా గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. మాకేంటంటే కాన్ఫిడెన్స్, కథ బాగుంది, అందరూ ఒప్పుకున్నారు కదా, చరణ్తో మగధీర తర్వాత సినిమా తీయబోతున్నానని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాను నేను. ఎందుకంటే అప్పటి వరకు కంటిన్యూగా 6 ఫిలిమ్స్ హిట్స్, దిల్ నుంచి పరుగు వరకు.
సో చిరంజీవి గారు ఒకరోజు ఫోన్ చేశారు, రాజు కథ బాగుంది, బట్ చరణ్కి మగధీర తర్వాత కరెక్ట్ కాదు, నెక్స్ట్ మళ్ళీ మంచి స్క్రిప్ట్తో రా అని. చిన్న డిస్టర్బ్ అయిపోయాను. అంటే అప్పటి వరకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్త ఇదేంటి అంత పాజిటివ్గా ఉంది అనుకున్నప్పుడు ఇలా అయిందని. బట్ మళ్ళీ నాగార్జున గారికి చెప్పడము, చైతన్యతో సినిమా తీయడం, ఒక కసి ఉంటుంది కదా, ఈ సినిమా హిట్ కొట్టాలి అనే కసితో పనిచేసాం. కానీ రిజల్ట్ చూసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యాను. సో నేను ఎప్పుడు ఏ సినిమాకు పనిచేసినా ఆ సినిమాకు ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకొని అది ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఆలోచించుకొని సినిమా రిలీజ్ చేస్తాము. సార్ జోష్ విషయంలో చేయలేకపోయాను, మీ జడ్జిమెంట్ రైట్. ఎందుకంటే మీరు 150 సినిమాల్లో మీరు మెగాస్టార్ చిరంజీవి అయ్యారంటే అంత ఈజీ కాదు సార్. 150 సినిమాల్లో ప్రతి ఒక్క కథ, ఆ కథని మీరు ఎంచుకున్న విధానము ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడానికి మీ 35 సంవత్సరాల్లో మీరు ఎంతో చేశారు సార్. దానికి నిజంగా మీకు పెద్ద పాదాభివందనం సార్. చిరంజీవి గారి సినిమా నైజాము డిస్ప్యూట్ చేయలేకపోయాం, ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్కి మాకు అవకాశం దొరకలే. చిరంజీవి గారు ఎగ్జిట్ అవుతున్న టైంలో మేము డిస్ట్రిబ్యూటర్స్గా సక్సెస్ స్టేజ్లో ఉన్నాం. 150 సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమాని నైజాం చేయటానికి సో ఆల్రెడీ చరణ్కు బ్లాంక్ చెక్ ఆఫర్ ఇచ్చాను. సో ఆ సినిమా మేము రిలీజ్ చేయాలి. సో రేటు గురించి నేను మాట్లాడను, ఆ సినిమా మేము రిలీజ్ చేసే అవకాశం మాకు ఇవ్వండి. సో ఆ అవకాశం మాకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. రేపు చరణ్తో కన్ఫర్మ్ చేసుకోవాలి, అదే ఇంకా లేట్. సో అలాగే చిరంజీవి గారి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ సినిమాని నైజాం మేము రిలీజ్ చేసినప్పుడు రెగ్యులర్గా నేను కళ్యాణ్ గారిని మీట్ అవుతూ ఉండేవాడిని. సో మీట్ అయినప్పుడల్లా నాకు ఒక కోరిక ఉండదు, ఎప్పటికన్నా ప్రొడ్యూసర్ని అయితే నేను సినిమా కళ్యాణ్ గారితో తీయాలి అని. కానీ అది 15 సంవత్సరాల నుంచి అలాగే నిరీక్షణ లాగే జరుగుతుంది, కానీ వర్కౌట్ కాలే. ఏమో ఈ సంవత్సరం మా అదృష్టం బాగుంది, ఎందుకంటే 15 డేస్ బ్యాకే కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఫస్ట్ హరీష్కే ఫోన్ చేశాను, హరీష్ కళ్యాణ్ గారిని కలిశాను, సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఇంకా నాకు కథ కావాలి. సో ఇప్పుడు ఏ డైరెక్టర్తో చేయబోతున్నాం అనేది ఇంకా తెలియదు, ఒక మంచి కథ కళ్యాణ్ గారితో చేయాలి, చేసి డెఫినెట్గా మీ మెగా అభిమానులందరికీ ఒక బ్లాక్ బాస్టర్ సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తాను. చిరంజీవి గారిని అందరు అడుగుతున్నారు, నేను కూడా అడుగుతున్నాను సార్, 150 తర్వాత అవకాశం ఉంటే నాకు ఎక్కడన్నా తప్పకుండా అవకాశం కల్పియండి. సో మెగాస్టార్ పవర్ స్టార్ ఇద్దరిని కలిపి తీసేద్దాం. సో దాంట్లో చరణ్కు, బన్నీకి, తేజుకి అందరికి ఒక్కో సాంగ్, స్పెషల్ సాంగ్. మా ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకి, ప్రొడ్యూసర్స్కి, నా అన్నలందరికీ, నా డైరెక్టర్ అన్నలందరికీ, అలాగే నేను టెన్షన్తో అసలు బర్త్డే ఉంది ఆయన వస్తారా రారా అని ఇచ్చిన మొహాటో తెలియ, మాయ మీరు ఆడియో ఫంక్షన్ రాగలుగుతారంటే డెఫినెట్గా వచ్చేస్తాను రా అన్నారు. అంటే ఆయన కమిట్మెంట్, అంటే ఒక ఫ్యామిలీ తరపున కమిట్మెంట్. అంటే ఫ్యామిలీ అంటే నేను ఒక్కని కాదండి, మనందరినీ ఆయన ఫ్యామిలీగా దృష్టిలో పెట్టినారు కాబట్టి ఆడియో ఫంక్షన్ వచ్చేస్తానని చెప్పి వెంటనే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య, మీరు ఆడియో ఫంక్షన్ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ కళ్యాణ్ గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయండి, ఆయన గురువు గారు, ఆయన ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి, నాకు ఆ ప్రాబ్లం లేదు.